హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ లోకి కొర్రలతో దోశలు వేశాను. అస్సలు బియ్యం వేయకుండా చాలా టేస్టీగా ఇంకా హెల్దీగా ఈ దోశలు వేశాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఒక గిన్నెలో గ్లాసున్నర కొర్రలు వేసి కొంచెం మెంతులు కూడా వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గ్లాస్ తో ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసి శుభ్రంగా కడిగి మినపగుళ్ళు కొర్రలు 8 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. కొర్రలు రుబ్బే అరగంట ముందు ఒక గ్లాస్ అటుకులు నానబెట్టుకొని ముందుగా మిక్సీ జార్ లో కొర్రల్ని మెత్తగా రుబ్బుకొని ఆ తర్వాత అటుకులు వేసి పల్చగా కాకుండా దోశ పిండిలా రుబ్బుకొని గిన్నెలో వేసి తర్వాత నానబెట్టిన మినపగుళ్ళను కూడా మెత్తగా రుబ్బుకొని ఈ పిండిలో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 8 అవర్స్ వరకు పిండిని ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫర్మెంటేషన్ అయ్యాక సరిపడినంత పిండిని పక్కకు తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్ లో పెట్టి పిండిలో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వేడి చేసిన దోశ పెనం మీద లైట్ గా ఆనియన్ తో ఒకసారి ఆయిల్ తో అప్లై చేసిన తర్వాత దోశని పల్చగా వేసుకొని పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. ఈ కొలతలతో చేస్తే దోశలు పల్చగా వేసినా లేదా స్పాంజీ దోశగా వేసినా బాగా వస్తాయి. నేను ఈ దోశల కాంబినేషన్ కోసం పల్లి చట్నీతో పాటు టమాటా చట్నీ కూడా చేశాను. చాలా బాగుంది. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.